హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయిందండి. పిల్లలకైతే నిన్నటి నుంచి ఫుల్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయండి. వాళ్ళకి వచ్చేసి లంచ్ బాక్సెస్ అండ్ స్నాక్స్ బాక్సెస్ ఏం పెడుతున్నానో నాతో పాటు మీరు కూడా చూసేయండి. నైట్ గిన్నెలు అయితే తోమానండి. అవి వచ్చేసి సర్దేసుకొని మిగతావి అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. ముందుగా అయితే పిల్లలకి రైస్ కడిగి పెట్టేస్తున్నాను. తర్వాత ఇడ్లీ సాంబార్ పెడదాం అనుకుంటున్నాను. సాంబార్ ఇడ్లీ పప్పు అయితే కడిగేసానండి. ఈ మ్యాంగోస్ వచ్చేసి కేజీ 120 రూపీస్ అంటండి. మా హస్బెండ్ 2 kgs తెచ్చాడు మార్నింగ్. ఇంట్లో పని అయితే మొత్తం అయిపోవచ్చిందండి. ఇంక ఈ బట్టలు అయితే మడతేస్తే మొత్తం పని అయిపోయినట్టేనండి. టైం వచ్చి 11 అవుతుందండి. పని అయిపోగానే ఇంట్లో పని అయితే మొత్తం అయిపోగానే నెక్స్ట్ డెకత్లాన్కి వెళ్ళాలండి. మా అక్క వాళ్ళ పాప ఏదో బ్యాగ్స్ చెప్పలు తీసుకోవాలంట.
డెకాథ్లాన్లో అయితే షాపింగ్ అయిపోయిందండి. రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయితే అయింది. ఏం తీసుకొచ్చానో చూపిస్తాను మీకు. ఈ బ్యాగ్ వచ్చేసి 299 పడిందండి. ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్, చాలా బాగుంది. ఈ టీషర్ట్ వచ్చేసి 549 పడిందండి. మా హస్బెండ్ బర్త్డే వస్తుంది సండే, తనకు సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొచ్చాను. ఈ చెప్పులు వచ్చేసి చిన్న పాపవి పెద్ద పాప అండి. ఇవి కూడా సేమ్ 299 పడినవి. ఆ టీషర్ట్ వచ్చేసి 199 అండి. చాలా బాగుంది క్లాత్ కూడా. మొత్తం అయితే బిల్ వచ్చేసి 1800 అయిందండి. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకైతే ఇంటికి వచ్చేసి మేము కూడా అన్నం తినేసామండి. పొద్దున పెట్టిన సాంబారు, మ్యాంగో, పప్పు, చట్నీ వేసేసుకొని అన్నం తినేసేసాను. ఇంకైతే మా పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారండి. 3:30కి వచ్చేస్తారు. ఫస్ట్ రోజు కదా, బాక్సుల్లో లంచ్ చేశారో లేదో చూద్దామని ఓపెన్ చేయమన్నాను. మా పెద్ద పాప అయితే ఓపెన్ చేస్తుందండి. ఒక బాక్స్ అయితే ఫుల్గా కంప్లీట్ చేసింది. నెక్స్ట్ బాక్స్ అయితే హాఫే కంప్లీట్ చేసిందంట. నెక్స్ట్ మా చిన్న పాప కూడా అంతే. ఫస్ట్ బాక్స్ కంప్లీట్ చేసేసారండి. స్నాక్స్ బాక్స్ అంతే వెనక్కి తీసుకొచ్చేసారు. ఏం తినలేదు. ఇంకా వాళ్ళకి ఇంటికి వచ్చేసరికి స్నాక్స్ అయితే ఇంకిద్దరికి స్నాక్స్ పెట్టేసి బాక్స్లో అయితే క్లీన్ చేసేసానండి. ఇద్దరు స్నాక్స్ తినేసేసి నేను తెచ్చిన చెప్పులు ఇద్దరు చూసుకొని వేసుకున్నారు. బాగున్నాయి అన్నారండి. రాగానే హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నారంట, చూపిస్తున్నారు. ఇద్దరు స్నాక్స్ తినేసేసి, స్నాక్స్ అయితే తిన్న తర్వాత చెప్పులు ఓపెన్ చేసి చూసుకున్నారండి. చాలా బాగా నచ్చినాయి అంట. ఇద్దరు వేసుకొని చూసి మళ్ళీ దాచిపెట్టేసేసారు. ఇంక నుంచేసి మళ్ళీ 6కి ట్యూషన్కి అయితే వెళ్తారండి. వాళ్ళని ట్యూషన్కి పంపించేసి మేమైతే పార్క్ వచ్చేసామండి. కాసేపు అయితే షటిల్ ఆడదామనేసి ఒక 1 hour షటిల్ అయితే ఆడామండి. మళ్ళీ 8 కల్లా ట్యూషన్ నుంచి పిల్లలు అయితే వచ్చేస్తారని ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే వాళ్ళకి ఇంకా డిన్నర్ పెట్టేసేసి నిద్రపుచ్చేసాను. 9:30 కల్లా పనుకున్నారండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.